ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయనే పడిలో పడ్డాయి. ఓవైపు ఏసీబీ కీలకమైన ఆధారాలు సేకరిస్తుండగా మరోవైపు ఈడీ కూడా అదే బాట పట్టింది. సోమవారం నుంచి ఈడీ నేరుగా రంగంలోకి దిగబోతుంది అంటున్నారు. ఇక ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ కి నోటీసులు కూడా సిద్ధం చేసింది అంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ని విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే షెడ్యూల్ కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ నుంచి తెప్పించుకున్న సమాచారంతో కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నుంచి ఎంక్వైరీ ప్రారంభిస్తుందని ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఈ కేసుపై రాజకీయంగా కావాల్సినంత వేడి రగులుకుంది. డిసెంబర్ 30 వరకు ఏసీబీ నుంచి అరెస్ట్ కాకుండా మాజీ మంత్రి కేటీఆర్ కు రిలీఫ్ ఉంది. డిసెంబర్ 27న ఈ కేసు మరోసారి హైకోర్టులో విచారణకు రానుంది. ఈ లోపున ఈడీ కనుక వేగం పెంచితే పాలిటిక్స్ మరింత హాట్ గా మారతాయి. ఫార్ములా ఎలక్ట్రిక్ కార్ రేస్ కేసులో మనీ లాండరింగ్, ఫెమా రూల్స్ ఉల్లంఘించారంటూ ఈడీ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ సీఈ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. తమ దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ వారంలోనే నోటీసుల జారీ ఉండొచ్చంటున్నారు. నిందితుల స్టేట్మెంట్ తీసుకుని ఆ తర్వాతే చర్యలకు దిగుతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. ఏసీబీ కేసులానే ఈడీ కేసులలో అరెస్ట్ కాకుండా ఉండడానికి కూడా క్వాష్ పిటిషన్ వేస్తారా, లేక నోటీసులు అందిన తర్వాతే స్పందిస్తారా చూడాలి.